హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేనండి మీ గాయత్రిని. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో అలా వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ చేసేసుకొని చూసేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, నేనైతే ఢిల్లీ వెళ్ళొచ్చాను. ఢిల్లీలో ఏమేమి చూశాను, ఎలా వెళ్ళాను, నా ట్రావెల్ జర్నీ మొత్తాన్ని క్యాప్చర్ చేసేసాను. సో ఇవాళ ఇన్ఫర్మేషన్తో పాటు అక్కడ మేము ఏమేమి చూసాము, ఎలా వెళ్ళాలి అన్నింటినీ నేను వీడియోలో పెట్టేస్తాను. ఇప్పుడైతే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మీకు కనిపిస్తుందా ఫైబర్ టవర్స్? మేమైతే హైదరాబాద్లో ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ అయితే 500 రూపీస్ పడిందనమాట. నేనైతే ఈ ఫ్లైట్స్ని గోబీబో వెబ్సైట్ నుంచి బుక్ చేసుకున్నాను. ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ బుక్ చేశాను అనమాట. ఒక్కొక్క ఫ్లైట్ రౌండ్ ట్రిప్ పర్ హెడ్ ఆల్మోస్ట్ 9,000 వరకు పడింది. ఇప్పుడైతే మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే మనకి మన ఒరిజినల్ ఐడి కార్డ్ అంటే ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ చెక్ చేసేసి మనకైతే బోర్డింగ్ పాసెస్ ఇస్తారు. బోర్డింగ్ పాసెస్ ఇచ్చిన తర్వాత ఒక ½ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మనకి మన ఫ్లైట్ అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో అయితే మనం ఫ్లైట్ ఎక్కేటప్పుడు అనమాట. ఫ్లైట్ ఎక్కేటప్పుడు లోపలికి ఇలా వెళ్ళిపోతూ ఉంటాము. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా యాంగ్జైటీగా ఉంది. నాన్న అయితే ఇంకా ఎక్కువ ఎదురు చూస్తున్నారనమాట ఫ్లైట్ ఎక్కడానికి. ఎప్పుడు ఎక్కుతామా, ఏంటా, ఎలా ఉంటుందా అసలు ఈ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. ఎయిర్ హోస్టర్స్ అయితే నిజంగా భలే రిసీవ్ చేసుకున్నారు. అందరికీ విసుగు లేకుండా హాయ్, హలో, నమస్తే అంటూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎట్లయినా వాళ్ళ జాబ్ అదే కాబట్టి చాలా బాగా చేస్తున్నారు. మొత్తానికి మన ఫ్లైట్ అయితే ఎక్కేసాం. ఆల్మోస్ట్ ఇది చిన్నగా వెళ్ళి ఒక ½ అన్ అవర్కి ఎగురుతుందేమో అని వెయిట్ చేస్తున్నప్పుడే అలా స్పీడ్గా వెళ్ళిపోయి ఎగిరిందనమాట. నిజంగా భలే ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్. మాత్రం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. మా నాన్న అయితే చాలా యాంగ్జైటీగా ఉన్నాడు అసలు. అలా ఫ్లైట్ ఎగిరిందో లేదో ఇలా ఫుడ్ తెచ్చిచ్చేశారు. ఈ ఫుడ్ అయితే నిజంగా అందరూ చెప్తూ ఉంటారు ఫ్లైట్స్లో ఫుడ్ బాగోదు అని. మాకు ఇచ్చిన ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుంది. సౌత్ ఇండియన్ ఫుడ్డే ఇచ్చారు. టొమాటో రైస్, ఆలూ కుర్మా అండ్ ఒక చిన్న బర్గరు, గులాబ్ జామున్, కర్డ్, ఒక 2 వాటర్ బాటిల్స్, చిన్న బటర్ ప్యాకెట్ అన్నీ ఇచ్చేసారా. మా నాన్న అయితే చాలా యాంగ్జైటీగా అన్నిటినీ ఓపెన్ చేసి పెట్టేశారనమాట. అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మా నాన్న ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్టు అందరు చెప్పినట్టు ఫ్లైట్లో ఫుడ్ బాగోదేమో అనుకున్నాం, కానీ వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క ఐటెం చాలా చాలా టేస్టీగా ఉంది. మొత్తానికి గులాబ్ జామున్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ బర్గర్లో ఏమీ లేదు, ఊరికే చిన్న బన్ను ముక్క. నేనేదో ఇందాకటి నుంచి బర్గర్ అనుకుంటున్నాను దాన్ని. టొమాటో రైస్ కూడా చాలా చాలా బాగుంది. అందులో ఉన్న ఆలూ కుర్మాని నేనైతే ఆ రొట్టె ముక్కలో నంచుకొని తిన్నాను అనమాట. మీరు ఎప్పుడైనా ఫ్లైట్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఫుడ్ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసేయండి. నాకైతే ఈ ఎయిర్ ఇండియాలో ఇచ్చిన ఫుడ్ చాలా బాగా నచ్చింది. ఈ ఫుడ్ అయిపోయిన వెంటనే కాసేపు కూడా ఆగలేదు. మొత్తానికి ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ గ్యాప్లోనే కాఫీలు, టీలు, ఇలా కొత్త అల్లుడు ఇంటికి వస్తే ఎట్లా ఉంటుంది అన్నట్టు ఫ్లైట్లో కొత్తగా ఎక్కామనో మరేమో తెలియదు, కానీ ఫ్లైట్లో ఫుడ్ మాత్రం ఇస్తూనే ఉన్నారు, తింటూనే ఉన్నాము. మా నాన్నకి నాకు నిజంగా ఈ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఫుడ్ వల్లే బాగా టైర్డ్ లేకుండా అస్సలు బోరింగ్ లేకుండా అయిపోయింది. 2 అవర్స్ ఈ ఫుడ్ కాఫీలు తాగుతూనే అయిపోయినట్టుంది. మరి కాఫీ మాత్రం మొత్తానికి ఒక చిన్న దాంట్లో డికాషన్లా తెచ్చిపెట్టారు. ఒక చిన్న క్రీమ్ డబ్బా ఇచ్చారు. ఆ క్రీమ్ని ఆ కాఫీలో కలిపేస్తే మనకి కాఫీ అయిపోతుంది అనమాట. మన చాయిస్, కాఫీ కావాలంటే కాఫీ, టీ కావాలంటే టీ. చిన్న షుగర్ ప్యాకెట్ ఇచ్చారు, మనమే యాడ్ చేసుకొని తిప్పుకొని తాగేయాలి. కాఫీ మాత్రం నాకు నచ్చలేదు, డాడీకి నచ్చిందంట. మరి ఇంకేంటి మరి విశేషాలు? మొత్తానికి మా ఫ్లైట్ జర్నీలో ఈ ఫుడ్ మాత్రం ఓకే చాలా బాగుంది. మీరు కూడా చూసేయండి పైకి ఎగిరినప్పుడు ఈ అందాలని. ఎంత బాగుందో కదా. హైదరాబాద్ మొత్తం కనిపించేస్తుంది పైనుంచి చూస్తుంటే. అమ్మో ఏంటి ఇంత పైకి వచ్చేసామా అని భలే భయం వేసేస్తుంది. ఢిల్లీకి వెళ్ళడానికి మనకి హైదరాబాద్ నుంచి 2 అవర్స్ టైం పడుతుంది అనమాట. ఈ 2 అవర్స్ని అస్సలు బోర్ కొట్టకుండా మాకైతే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ బాగా నచ్చేసింది. నాన్న నేను కాసేపు కబుర్లు చెప్పుకుంటూ, కాసేపు తింటూ, అలా అన్నింటిని చూస్తూ ఆస్వాదిస్తూ వచ్చేసాము. ఇప్పుడైతే ఢిల్లీలో ల్యాండ్ అవుతున్నాం అనమాట. చూస్తున్నారు కదా మీరు కూడా, ఇది ఢిల్లీలో అయితే మొత్తానికి ల్యాండ్ అయిపోయాము. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే ఎంత బాగుంది అంటే అసలు కనుచూపు మేరల్లో అందరు ఫారినర్స్ కనిపిస్తున్నారు. ఢిల్లీ వచ్చామా లేకపోతే అమెరికా వెళ్ళామా అన్నట్టుగా ఉందన్నమాట. చాలా చాలా అడ్వాన్స్డ్గా ఉంది ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే. నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. మేమైతే అగోడా అనే యాప్ యూస్ చేసుకొని
మేధా అనే హోటల్ని బుక్ చేసుకున్నాం ఢిల్లీలో. ఎయిర్పోర్ట్కి ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ దూరంలోనే ఈ హోటల్ అనమాట. మేము అలా వచ్చామో లేదో అన్ని డీటెయిల్స్ తీసేసుకొని మాకైతే ఒక రూమ్ ఇచ్చారు. రూమ్ అయితే చాలా బాగుంది. నేను రూమ్ని కూడా క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ వాళ్ళు ఇచ్చిన కెటిల్, ఈ కప్స్, మా కోసం కాఫీ, టీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ మొత్తం తెచ్చి అక్కడ పెట్టేశారు. కెటిల్లో వాటర్ పెట్టేసుకొని హ్యాపీగా టీ పెట్టుకొని తాగాము. ఇంకా మేము డిన్నర్ విషయానికి వస్తే అక్కడ నార్త్ ఇండియన్ ఫుడ్ కాబట్టి ఆ రొట్టెలు అండ్ పన్నీర్ కుర్మా ఆర్డర్ చేసుకొని తినేసాము. ఆ జొన్న రొట్టెలు అయితే చాలా స్మూత్గా ఉన్నాయి. పన్నీర్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. మన సౌత్ ఇండియన్లో చేసుకున్నట్టే ఉందన్నమాట. మొత్తానికి ఢిల్లీలో మాకు ఫుడ్ గురించి అసలు బెంగ లేకుండా అయిపోయింది. ఇంత టేస్టీ ఫుడ్ తింటామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడైతే రెస్ట్ తీసుకొని మార్నింగే లేచి మేమైతే కుతుబ్ మినార్కి వెళ్ళిపోయాము. మా జర్నీని కుతుబ్ మినార్ నుంచి స్టార్ట్ చేసామన్నమాట. మీకు కనిపిస్తుందా కుతుబ్ మినార్? ఇక్కడ నుంచే చాలా చాలా మంచి ప్లేస్, అసలు చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ అయితే చాలామంది ఫారినర్స్ వచ్చారు. ఐ థింక్ ట్రిప్స్ కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారనుకుంటాను. ఇప్పుడైతే మనం ఈ కుతుబ్ మినార్ గురించి మాట్లాడుకుందాం కాసేపు. మొత్తానికి ఈ కుతుబ్ మినార్ అయితే కుతుబుద్దీన్ ఐబాక్ అనే ఆయన నిర్మించారనమాట. ఆయన పేరు మీదుగానే ఈ కుతుబ్ మినార్కి కుతుబ్ మినార్ అనే పేరుని పెట్టేశారు. ఈ కుతుబ్ మినార్ ఎత్తు అయితే 72.5 మీటర్స్ ఆర్ 237 అడుగులు అనమాట. దీనిని పైకెక్కడానికి కూడా ఉంటుంది. 399 మెట్లు అయితే ఉంటాయి. ఇప్పుడైతే మనకి పైకెక్కడానికి పర్మిషన్ ఇవ్వలేదు. దీనిని 1193లో నిర్మించారనమాట. ఇక్కడ దగ్గరలోనే ఇస్లాం మసీదు అండ్ ఇనుప స్తంభం అలాంటి చాలా చాలా ప్రసిద్ధాత్మక కట్టడాలు అయితే ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయి కదా, ఇది మన దేశంలోనే ఏకైక పెద్ద ధ్రువపు స్తంభం అంట. ఈ కుతుబ్ మినార్ చుట్టూ చాలా ఎక్కువ చారిత్రాత్మకమైన కట్టడాలు అయితే ఉన్నాయి. వీటిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో ఫారినర్స్ అయితే వస్తూ ఉంటారు. నిజంగా ఎన్ని ఇటుకలతోటి కట్టారో ఇవైతే అసలు చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. పూర్వం రాజులు ఇక్కడ పరిపాలించే వాళ్ళు కదా, వాటికి సంబంధించినవన్నీ ఇక్కడ చాలా జాగ్రత్తగా పొందుపరిచారు. అండ్ వాళ్ళు వాడిన ప్రతి వస్తువులు, అంటే వాళ్ళు స్విమ్మింగ్ పూల్స్ లాగా ఇంతకుముందు వాటర్లో స్నానాలు అవి చేసేవాళ్ళంట. వాటికి సంబంధించినవి కూడా అన్ని మూలాలు ఉన్నాయి. ఇవైతే జైళ్ళు, అంతకుముందు కాలంలో అందరినీ శిక్షించేవాళ్ళు కదా, ఇక్కడ శిక్షించే వాళ్ళంట. వాటికి సంబంధించినవి కూడా అన్నీ అలానే ఉన్నాయి. మా నాన్న సోషల్ స్టడీస్లో కొంచెం ఇంటెలిజెంట్ కాబట్టి మా నాన్న కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు ఇవేంటి అవేంటి అని చెప్పేసి. ఇక్కడ చిన్న బాత్ టబ్ లాగా కనిపిస్తుంది కదా, అదే వాళ్ళకి సంబంధించిన స్విమ్మింగ్ పూల్. ఇక్కడ నుంచి కూడా చూడండి మన కుతుబ్ మినార్ ఎంత బాగా కనిపిస్తుందో. నిజంగా ఇలాంటి కట్టడాలని ఈ కాలంలో కట్టాలంటే ఎవరి వల్ల కాదు, ఇది అసాధ్యమైన పని అసలు. ఆ కాలంలో ఇంజనీర్లు మాత్రం నిజంగా గ్రేట్. ఇంత మంచి కట్టడాలని మనకు అద్భుతంగా ఇచ్చినందుకు. మీరు కూడా ఒక లుక్ వేసేయండి. ఇది మన దేశంలోనే కాదంట, ప్రపంచంలోనే చాలా ఎత్తైన ఇటుకలతోటి నిర్మించిన స్తంభం అంట. 72.5 మీటర్లు ఉంది. నిజంగా మన ఇండియాకే ప్రైడ్ అనమాట ఇవన్నీ. అసలు ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం కట్టిన ఈ కట్టడాలు చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయో అసలు నిజంగా అర్థం కాని విషయము. మనం 20 years బ్యాక్ 30 years బ్యాక్ కట్టిన ఇల్లే కూలిపోతున్నాయి. అలాంటిది పాత శతాబ్దాల క్రితం కట్టిన ఈ కట్టడాలు అయితే చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. చాలా చాలా సూపర్ అసలు. వాటిపైన ఏదో వాటికి సంబంధించిన చరిత్రలను లిఖించారు. అవి కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మా నాన్న అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అన్నింటినీ చాలా వీక్షిస్తున్నారు హ్యాపీగా. అండ్ ఇక్కడ కొన్ని సమాధులు కూడా ఉన్నాయన్నమాట. ప్రాచీన కాలంలో ఇక్కడ చనిపోయిన వారు ఆర్ ఎల్స్ సంథింగ్ ఈ చరిత్రలకు సంబంధించిన కొంతమందివి అయితే ఇక్కడ సమాధుల్ని కూడా కట్టించారు. వాటిని చూడడానికి కొంచెం మాకు భయం వేసింది. బట్ ఎనీవేస్ మేమైతే చూసి కొంచెం భయంగానే దూరం నుంచి క్యాప్చర్ చేసుకుని వచ్చేసాము. అసలు ఫారినర్స్ అయితే ఎలాంటి భయము ఏమీ లేకుండా అన్నింటినీ చాలా దగ్గరగా వెళ్ళి గమనిస్తూ క్యాప్చర్ చేసుకుంటూ ఆ మూమెంట్స్ని వస్తున్నారు. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే ఆ సమాధి. నాకైతే భయం వేసింది. బట్ వీడియో కోసం లోపలికి వెళ్ళి వీడియో తీసుకొని వచ్చేసాను అనమాట.
ఇవి మార్నింగ్ వ్యూస్ కంటే ఈవినింగ్ వ్యూస్ బాగుంటాయి అనుకుంటాను. కుతుబ్ మినార్ నైట్ చాలా బాగుంటుందంట. ఇప్పుడైతే కుతుబ్ మినార్ చూడడం అయిపోయింది. మనం ఎర్రకోటకి ప్రయాణం అవుతున్నాము. ఎర్రకోటకి ప్రయాణం అయ్యే ఈ మార్గంలో ఈ బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ అయితే అసలు చాలా చాలా బాగుంది. మీరు కూడా చూస్తున్నారు కదా, వెళ్ళినంత దూరము ఢిల్లీలో ఎలాంటి కట్టడాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన ప్రతి ఒక్క దానిని అక్కడ చిత్రీకరించారు. మొత్తానికి ఎర్రకోటకైతే వచ్చేసాము. ఇదైతే ఎర్రకోటకి సంబంధించిన వ్యూస్. ఎర్రకోట గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా స్టోరీ. ఎర్రకోట మొఘల్ చక్రవర్తి షాజహాన్ 15వ శతాబ్దంలో ఢిల్లీ నగరంలో ఈ కోటనైతే నిర్మించారు. 1857 సంవత్సరంలో దీనినైతే నిర్మించడం జరిగింది. 1947 సంవత్సరంలో భారతదేశం స్వతంత్రం కోసం పొందే వరకు ఒక సైన్య శిబిరం లాగా ఈ ఎర్రకోటను వాడేవాళ్ళు అనమాట. ఈ ఎర్రకోట ప్రస్తుతం ఒక ప్రసిద్ధ పర్యాటక స్థలంగా ఉండడమే కాకుండా భారతదేశంలో సార్వభౌమాధికారానికి ఒక శక్తివంతమైన చిహ్నంగా ఉంది. ఈ ఎర్రకోటని యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా 2007లో గుర్తించబడిందంట. అండ్ మన భారతదేశ ప్రధానమంత్రి ఈ ఎర్రకోటలో గేట్ దగ్గర అయితే ప్రతి ఇయర్ స్వతంత్ర దినోత్సవం రోజున భారత పతాకాన్ని ఎగురవేస్తారు. అలానే మన జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం అయితే జరుగుతుంది. ఇదొక ఆనవాయితీలాగా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఈ ఎర్రకోట పురాణానికి వెళ్తే మొఘల్ చక్రవర్తి షాజహాన్ అయితే దీనిని నిర్మించాడని చెప్పుకున్నాం కదా. దీనిని లాల్ కిలా అని కూడా పిలుస్తారు. అప్పట్లో రాజుల కుటుంబానికి ఇది నివాస స్థలం అంట. అండ్ ఈ ఎర్రకోట యొక్క నిర్మాణ ప్రణాళిక, దీని అందాలు, అలంకారాలు షాజహాన్ చక్రవర్తి పాలనలో మరింత అద్భుతంగా నిర్మించారంట. అండ్ షాజహాన్ చక్రవర్తి నిర్మించిన తర్వాత ఇంకా ఎర్రకోటలో చాలా చాలా కొత్త నిర్మాణాలు కూడా చేయబడ్డాయి. అండ్ వీటిలో కొన్ని ముఖ్యమైన నిర్మాణాలు అయితే ఔరంగజేబు అండ్ మొఘల్ పరిపాలకుల కాలంలో జరిగాయంట. మొత్తానికి బ్రిటిష్ పాలన తర్వాత 1857లో జరిగిన మొదటి స్వాతంత్రోద్యమం యుద్ధం తర్వాత ఎర్రకోటలో ముఖ్యమైన భౌతిక మార్పులు ఇలాంటివి జరిగాయి. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 2003వ సంవత్సరం వరకు కూడా ఎర్రకోటలో ఎక్కువ భాగం భారత సైన్యం ఆధ్వర్యంలోనే ఉండేదంట. ఈ ఎర్రకోట యమునా నదిని ఆనుకుని ఉంది. ఈ నది నీరు కోట చుట్టూ తవ్వబడిన కందకాలకు చేరేది. ఈ కోటకి ఈశాన్యం మూలంలో ఉన్న గోడ 1546 సంవత్సరంలో ఇస్లాం షా సూరి కట్టిన పాత రక్షణ కోట అయిన సలీమార్గ్ కోట పక్కనే ఉంది. ఎర్రకోట నిర్మాణం 1638లో మొదలయ్యి 1648లో అయితే ముగిసింది. ఎర్రకోట అత్యుత్తమ స్థాయి కళారూపానికి, అలంకారపు పనితీరుకి అద్దం పడుతుంది. ఈ కోటలో ప్రదర్శించబడిన కళారూపము యూరప్ అండ్ పర్షియా, భారతదేశాలకు చెందిన కళల యొక్క సంయోగము. ఢిల్లీలో ఉన్న ఎక్కువ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలలో ఎర్రకోట అయితే ఒకటి. ఈ కోట ప్రతి ఏడాది వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ కోట నుండే భారతదేశం బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందిన రోజైన ఆగస్టు 15వ తారీఖున భారత ప్రధానమంత్రి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ఎర్రకోటే పాత ఢిల్లీలోని అతిపెద్ద చారిత్రాత్మకమైన నిర్మాణం. ఒకానొక కాలంలో 3000 మంది కంటే ఎక్కువ జనం ఉన్న ఢిల్లీ కోట సముదాయం లోపల నివసించేవారంట. కానీ 1857 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు అనంతరం బ్రిటన్ ఈ కోటని కైవసం చేసుకుని నివాస రాజభవనాలని నాశనం చేసింది. తర్వాత ఈ ఎర్రకోట బ్రిటిష్ ఇండియన్ సైన్యం యొక్క కేంద్ర స్థావరంగా మార్చబడింది. ఇక్కడ దక్షిణ మూలంలో ఉన్న 2 మండపాలు ఉంటాయి. అక్కడైతే వాటిని ముంతాజ్ మహల్ అండ్ ఇంకొంచెం పెద్దది ఉంటుంది రంగ్ మహల్. వీటిని బంగారపు పూతతో అందంగా అలంకరించబడ్డాయి. అండ్ ఇక్కడ పాలరాతితో చేసిన జలాశయం కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఎర్రకోటలోని మోతీ మసీద్ అని ఉంది. హమాం యొక్క పడమటి దిశలో ఇది ఉంటుందన్నమాట. ఈ మసీదు షాజహాన్ యొక్క వారసుడైన ఔరంగజేబ్ కోసం అంతరంగ మసీదు లాగా 1659లో నిర్మించబడింది. ఇదైతే తెల్లరాయితో నిర్మించారు. నిజంగా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ ఎర్రకోట అందాలని చాలా చక్కగా హ్యాపీగా చూసి ఆనందించేయండి. మన ఈ ఎర్రకోటలో అయితే కేవలం కట్టడాలే కాకుండా మంచి ప్రకృతి సుందరమైన పార్కులు అండ్ మ్యూజియాలు చాలా చాలా బాగున్నాయి. పాతకాలంలో ఆర్మీ వాళ్ళు వాడిన కత్తులు, కటార్లు, తుపాకులు అన్నింటినీ చాలా మంచిగా పెట్టారు. మనం చాలా దగ్గర నుంచి వాటిని అయితే వీక్షించవచ్చు. ఈ మ్యూజియాలు అయితే నిజంగా చాలా చాలా అందంగా ఉన్నాయి. వీడియోలో నేను చూపించేశాను, మీరు కూడా చూడండి. ఎవరైతే దగ్గరికి వెళ్ళి చూడలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళైతే ఈ వీడియోని చూసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా ఎంతో పచ్చని ప్రదేశం.
ఈ ప్రదేశంలో ఎంతోమంది విదేశీ పర్యాటకులు నిజంగా కళ్ళకు కట్టినట్టుగా ఎంతో అందంగా ఉన్నాయి. ఈ కట్టడాలను చూస్తుంటే నిజంగా మనల్ని మనమే మైమర్చిపోతున్నట్టు అనిపిస్తుంది.
పార్క్ని కూడా విజిట్ చేసిన తర్వాత బ్యాక్ టు ఎయిర్పోర్ట్ అనమాట. ఎయిర్పోర్ట్లో మనకి 4 o'clockకి మన ఫ్లైట్ ఉంది. సో 3కే వెళ్ళిపోవాలి. 3కి వెళ్ళిపోయి మనం ఫ్లైట్ ఎక్కాలి. వెళ్ళేటప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాము. చూడండి మీరు కూడా ఎట్లుందో. कृपया ध्यान दें कि विमान में सुरक्षा उपकरणों की निर्धारित जगह अन्य विमानों से अलग हो सकती है। कुर्सी की पेटी बांधने के लिए मेटल टिप को बकल में डालें और स्ट्रैप खींचकर कस लें। कुर्सी की पेटी खोलने के लिए फ्लैप उठाएं और सिरों को अलग करें। बिजनेस क्लास के अतिथि शोल्डर स्ट्रैप को नीचे खींचकर बकल में लगाएं। कृपया अपना सामान ऊपर बने सामान कक्ष में या अपने सामने की सीट के नीचे रखें। एग्जिट रो के यात्री सामान केवल सामान कक्ष में ही रखें। टेबल बंद हो और खिड़की के शेड खुले हों। टेक ऑफ और लैंडिंग के दौरान लैपटॉप जैसे इलेक्ट्रॉनिक उपकरणों का उपयोग करना मना है। मोबाइल फोन जैसे छोटे उपकरणों का प्रयोग केवल फ्लाइट मोड में ही करें। इस विमान में धूम्रपान या ई सिगरेट का उपयोग करना सख्त मना है। शौचालय में लगे स्मोक डिटेक्टर्स के साथ छेड़छाड़ करना वर्जित है। इस विमान में 8 आपातकालीन निकास हैं। अपने निकटतम निकास को पहचान लें और ध्यान रखें कि ये निकास आपातकालीन लैंडिंग और निकासी की स्थिति में फर्श में लगी बत्तियां आपको आपके निकटतम निकास और स्लाइड की दिशा दिखाएगी। कैबिन में हवा का दबाव कम होने पर ऊपर बने पैनल से ऑक्सीजन मास्क अपने आप नीचे आ जाएंगे। ऑक्सीजन मास्क को अपनी ओर खींचें और नाक और मुंह पर लगाएं। सामान्य रूप से सांस लेते रहें और अपना मास्क लगाने के बाद ही अपने सह यात्रियों की मदद करें। रक्षा जैकेट आपके सीट के नीचे रखी हुई है। प्रीमियम इकोनॉमी की पहली रो में ये सीटों के बीच में रखी है। यदि विमान को पानी पर उतरना पड़े तो जैकेट को सिर के ऊपर से पहने और इसकी बेल्ट को कमर पर कस लें। మొత్తానికి మన ఢిల్లీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయి బ్యాక్ టు హోమ్ అనమాట. వెళ్ళేటప్పుడు అలా ఫ్లైట్ స్టార్ట్ అయిందో లేదో ఫుడ్ తీసుకొచ్చేసారు. నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్, వెజ్ వాళ్ళకి వెజ్ ప్రొవైడ్. నాన్నకేమో చికెన్ నూడిల్స్, నాకేమో సేమియా ఉప్మా తీసుకొచ్చారు. సేమియా ఉప్మాకి సంథింగ్ ఏదో ఒక కర్రీ లాంటిది ఇచ్చారు. టేస్ట్ అయితే బాగుంది, బట్ దాని పేరేంటో తెలియదు. ఒక మ్యాంగో డిలైట్ అయితే ఇచ్చారు. మొత్తానికి మా జర్నీ ఇలా గడిచింది. మీరైతే వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ చేసుకోండి.